హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? రేషన్ కార్డుకి సంబంధించి ఈరోజు నేను సచివాలయంకి అయితే వెళ్ళి రేషన్ కార్డు అడిషన్ అయితే చేశాను. అడిషన్ అంటే మా వైఫ్ని వచ్చేసి మా దాంట్లో అయితే యాడింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఎలా చేశానో, ఇన్ కేస్ యాడింగ్ అనేది చేసిన తర్వాత ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ అయ్యింది, ఇకపోతే మనకి ఖచ్చితంగా కుటుంబంలోని సభ్యులు అందరూ ఉండాలా లేదా కొంతమంది ఉంటే సరిపోతుందా, ఏంటి అసలు ఈ రేషన్ కార్డుకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా రేషన్ కార్డుకు సంబంధించి సర్వీస్ అనేది సచివాలయంలో ఓపెన్ అయిందని తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఈరోజు సచివాలయంకి అయితే వెళ్ళి రేషన్ కార్డుకు సంబంధించి యాడింగ్ అంటే మా వైఫ్ని వచ్చేసి నా దాంట్లో యాడింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళే ఇచ్చారు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ నాది, మా వైఫ్ది వచ్చేసి ఆధార్ కార్డ్స్, ఇకపోతే మాది ఇంతకుముందు ఏదైతే పాత రేషన్ కార్డ్ అయితే ఉందో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన వెంటనే నాకు ఒక నెంబర్ అయితే రావడం జరిగింది. స్క్రీన్ మీద మీకు కూడా అది ప్రజెంటేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ నెంబర్ అనేది అయితే వచ్చింది కదా, ఈ నెంబర్తో మనం ఈకేవైసీ అయితే చేయాలి. ఇప్పుడు ఈకేవైసీ చేయాలంటే మనకి ఖచ్చితంగా సిటిజన్స్కి అయితే ఎటువంటి ఆప్షన్ ఉండదు. ఓన్లీ సచివాలయంకి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీఆర్ఓ కానీ, మహిళా పోలీస్ కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వీరి లాగిన్లో మాత్రమే మనకి ఈకేవైసీ ఆప్షన్ అయితే ఇనేబుల్ అయింది. ఇప్పుడు మనము వీరి లాగిన్లో ఎలా ఈకేవైసీ చేయాలో కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇకపోతే కుటుంబంలోని సభ్యులందరూ ఖచ్చితంగా యాడింగ్ అనేది చేసుకుంటే ఎంతమంది అయితే ఉంటే అంతమంది ఖచ్చితంగా ఈకేవైసీకి అయితే అవైలబుల్లో ఉండాలి. సపోజ్ ఇప్పుడు మేము మా వైఫ్ని యాడ్ చేస్తాం కదా, నేను, మా మదర్, మా ఫాదర్ ముగ్గురం అయితే ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకో పర్సన్ యాడ్ అయ్యారు, నలుగురు. మా నలుగురు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటేనే ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ఒక్కరు కూడా ఈకేవైసీ వేయకపోయినా కార్డ్ అనేది ఈకేవైసీ అనేది కాదండి. ఈకేవైసీ కాకపోతే మనకి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఈకేవైసీ చేసుకోబోయే ముందు అంటే యాడింగ్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఎంతమంది కార్డులో ఉంటే అందరు అవైలబుల్లో ఉండేది చూసుకొని వెళ్ళి సచివాలయం వెళ్ళి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత బయోమెట్రిక్ అనేది అయితే వేయండి. ఇప్పుడు మనది ఏ లాగిన్లో పెండింగ్ ఉంది, ఇప్పుడు నేను ఈకేవైసీ చేశాను అంటే అప్లై చేసుకొని వచ్చాను, తర్వాత ఈకేవైసీ చేసుకున్నాను, రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాది ఏ లాగిన్లో పెండింగ్ ఉంది, ఏ సార్ దగ్గర ఉంది ఏంటి కూడా నేను మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. దయచేసి చివరి వరకు అయితే చూడండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయకపోతే ఖచ్చితంగా షేర్ చేసి సచివాలయంలో ఆప్షన్స్ వచ్చాయని అయితే తెలపండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈకేవైసీ చేయాలంటే ఎంప్లాయీస్ లాగిన్లే అండి, సిటిజన్స్కి లాగిన్ లేదు. ఇది వచ్చేసి ఎంప్లాయీ యాప్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ, ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది అయితే ఉందో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తానే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అవడం జరుగుతుంది, అప్లికేషన్ ఐడి లేదా రైస్ కార్డ్ నెంబరు. ఇప్పుడు మనది ఏదైతే సచివాలయం అప్లై చేసిన నెంబర్ ఉంటుందో అప్లై చేసిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యాడింగ్ చేసిన పర్సన్ ఇప్పుడు పైన ఉంది. రిమైనింగ్ మా కుటుంబ సభ్యులు ముగ్గురు, మేము మొత్తం నలుగురు ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయోమెట్రిక్ అనేది వేస్తున్నాను. వేయాలంటే ఇక్కడ సన్ కింద మనకి వ్యాలిడేట్ అనే కింద ఇక్కడ చూడండి, అక్కడ మన పేరు సెలెక్ట్ చేసుకోవాలి. వ్యాలిడిటీలో మన పేరు సెలెక్ట్ చేసుకొని మనం ఈకేవైసీ అయితే చేయాలి. ఇప్పుడు నా బయోమెట్రిక్ అనేది వేస్తున్నాను. నా బయోమెట్రిక్ వేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని వచ్చిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సబ్మిట్ చేస్తాను, నాది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరిది ఈకేవైసీ అయితే మనం ఇప్పుడు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మా ఫాదర్ది ఇక్కడ వ్యాలిడిటీలో మా ఫాదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా ఫాదర్ది వచ్చేసి బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి సర్వర్ ఇష్యూ ఉన్నా, బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ వచ్చినా మళ్ళీ మీరు వచ్చేంతవరకు ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వర్క్ అయితేనే మనకి ఈకేవైసీ అంటే అందరి కుటుంబ సభ్యులతో అయిపోతేనే మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈకేవైసీ ఆల్ మెంబర్స్ కంప్లీటెడ్ అని ఒకసారి కంప్లీట్ అయిపోతే మళ్ళీ మన నెంబర్ అనేది ఓపెన్ కాదండి. ఇక్కడ నేను లైవ్లో చేస్తున్నాను చూడండి. మా ఫాదర్ది వచ్చేసి బయోమెట్రిక్ అయితే ఒకసారి పడట్లేదు. మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఈకేవైసీ పెండింగ్ అని వచ్చింది కదా, పెండింగ్ వచ్చినప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ సబ్మిట్ చేస్తానే ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు అయిపోయాయి. ఇక వచ్చేసి మా వైఫ్ది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మా వైఫ్కి వచ్చేసి వ్యాలిడిటీలో ఇంకా నేమ్ ఉండదు కాబట్టి డిఫాల్ట్గా వదిలేసి ఈకేవైసీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈకేవైసీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెండింగ్ ఈకేవైసీ అని వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తానే మా మదర్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నాది చేశాను, మళ్ళీ మా ఫాదర్ చేశాను, మళ్ళీ మా వైఫ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మా మదర్ది ఫైనల్గా, ఎందుకంటే ఆమె కుటుంబం పెద్ద కాబట్టి మా మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేస్తాను, ఈకేవైసీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈకేవైసీ మీద క్లిక్ చేసి మా మదర్ బయోమెట్రిక్ అనేది వేస్తానే ఇక్కడ సక్సెస్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ చూడండి
ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఈకేవైసీ సబ్మిటెడ్ అని అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడతో మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈకేవైసీ అయిపోయింది. ఇప్పుడు మనం టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఆల్ మెంబర్స్ ఆర్ కంప్లీటెడ్ ది ఈకేవైసీ, అంటే ఈ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిది ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది అని అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈకేవైసీ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ సైడ్ మోడ్ ఆప్షన్ అనేది పెట్టుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇట్లా చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి పైన టాప్లో 3 సర్వీస్ బార్స్ అయితే కనిపించడం జరుగుతుంది, సెర్చ్ బార్స్. ఇక్కడ వచ్చేసి లాస్ట్ సెర్చ్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ మనకు ఏదైతే ఇప్పుడు సచివాలయంలో అప్లై చేసామో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను అప్లై చేసిన వెంటనే నాకు వాట్సాప్లో అలాగే నాకు మామూలు మెసేజ్ అయితే రావడం జరిగింది. నెంబర్ చూడండి T25 అని, ఈ నెంబర్ ఇప్పుడు నేను ఎంటర్ చేయాలి ఇక్కడ. సో నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేస్తానే మనకు ఒక క్యాప్చర్ రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు సింపుల్గా క్యాప్చర్ అనేది అయితే ఎంటర్ చేయండి. సో ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి నా పేరు రావడం జరిగింది. మాది కడప జిల్లా. ఇట్లా మెంబర్ అడిషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసాము. ఈకేవైసీ కూడా ఈరోజే, అంటే ఈరోజే అప్లై చేసాము. ఈరోజు ఈకేవైసీ అయిపోయింది. ప్రజెంట్ మాది విఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉంది. విఆర్ఓ లాగిన్ అయిపోయిన తర్వాత తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ గారు లాగిన్లో, ఈ విధంగా 4 లాగిన్స్లలో అయితే రేషన్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయితే అవుతుంది. వీళ్ళందరూ ఓకే చేస్తే మనకి నెక్స్ట్ కుటుంబంలోకి రేషన్ కార్డులోకి సభ్యులు అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఎవరు లాగిన్లో పెండింగ్ ఉంది, ఇన్ కేస్ మీద రిజెక్ట్ అయిందా ఏంటి అనేది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయకపోతే షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి. జై హింద్.